Hi students, welcome to IQ Academy. ఏపీ ఐసెట్ ద్వారా విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంబీఏ అండ్ ఎంసీఏ సీట్స్కు సంబంధించి ఈ సెషన్లో చూడబోతున్నాం. ఇది విజ్ఞాన్ క్యాంపస్ వైజాగ్లో ఉంది. సో ఈ క్యాంపస్ గురించి పూర్తి డీటెయిల్స్, ఎంబీఏ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంసీఏ ఎన్ని సీట్లు ఉన్నాయి, వాటి కట్ ఆఫ్ ఎంత, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఇక్కడ లాస్ట్ ఇయర్ సీట్స్ వచ్చాయి. ఇది మెయిన్ క్యాంపస్, ఇది ఎంట్రన్స్ అనేది ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ అని చెప్పొచ్చు బీటెక్ వాళ్ళకు. ఎంబీఏ అండ్ ఎంసీఏ కూడా మంచి కాలేజ్ విజ్ఞాన్. సో విజ్ఞాన్కి సంబంధించిన ఇక్కడ ఒక వీడియో కూడా ఉంది, చూద్దాం కొద్దిగా. కాలేజ్ వీడియో, ఇది ఎంట్రన్స్. కాలేజ్ క్యాంపస్, బ్యూటిఫుల్ కాలేజ్ క్యాంపస్. కాలేజ్ లోపల లైబ్రరీ రూమ్, సాగుతున్న యంత్రం, కోర్ట్స్. ఇక్కడ ఎక్కడెక్కడ ఏ బ్రాంచ్ ఉందనేది చూపిస్తుంది. ఇక్కడ స్పెషలైజేషన్ సంబంధించినవి ఈసీ, సిఎస్సి, బీటెక్ వాళ్ళకి సంబంధించి. సో ఎంబీఏ, ఎంసీఏ బ్లాక్స్ కూడా ఉంటాయి సపరేట్గా. క్యాంటీన్, ఇది విజ్ఞాన్ క్యాంటీన్. టోటల్గా ఏరియల్ వ్యూ మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి. కల్చరల్ యాక్టివిటీస్, వైజాగ్ లో ఉన్న మంచి కాలేజెస్ లో ఇది ఒక కాలేజ్ అని చెప్పొచ్చు. స్టేట్ లో కూడా వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్. విజ్ఞానం సంబంధించిన క్యాంపస్ వ్యూ. దీని తర్వాత చూసినట్లయితే ఎంబీఏ, ఎంసీఏ సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి 2023-24 అంటే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 120 ఎంబీఏ సీట్స్, 120 ఎంసీఏ సీట్స్ ఉన్నాయి. కానీ ఈ ఇయర్ చూస్తే 2024-25 ఇంటేక్ కూడా ఇచ్చేశాడు. సో ఇప్పుడు ఈ ఇయర్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే ఎంసీఏలో 60 సీట్స్ పెరిగాయి, 120, 180. సో ఇంతకుముందు 120, 120 ఉన్నాయి, ఇప్పుడు 120, ఇంకో 66 సీట్స్ అదనంగా పెరిగాయి ఎంసీఏకి సంబంధించి. ఎంబీఏలో 120 ఉన్నాయి, ఎంసీఏ 180 ఉంటాయి ఈసారి ఐసెట్ వాళ్ళకు, ఐసెట్ 2024 వాళ్ళకు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, 2024-25 ఇంటేక్ 60 సీట్స్ పెరిగాయి ఎంసీఏకి. ఇక ప్లేస్మెంట్స్ చూసినట్లయితే టోటల్గా 2022-23లో టోటల్ కాలేజ్ స్ట్రెంత్ 1285 అయితే అందులో 1053 మెంబర్స్ ప్లేస్మెంట్స్ వచ్చాయంట. 82% ప్లేస్మెంట్స్ ఉన్నాయని చూపిస్తున్నాడు. ఇది బీటెక్ అంతా కంబైన్డ్ కాబట్టి ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళకి 70% అయితే ఉంటుంది. ఎక్కడెక్కడ ఎన్నెన్ని సెలక్షన్స్ అనేది కూడా పూర్తిగా ఇక్కడ 2019-23 బ్యాచ్ బీటెక్ వాళ్ళు చూపించాడు ఇక్కడ. సో ఓవరాల్గా టోటల్ స్టూడెంట్స్ 1285, సెలెక్ట్ అయింది 1000 అబోవ్. సో ప్రతి ఇయర్ చూసినట్టయితే 80% అబోనే సెలక్షన్స్ ఉన్నాయి విజ్ఞాన్ కాలేజ్లో. ఇక ఐసెట్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఎంత ర్యాంక్కి వచ్చింది అనేది ఒకసారి చూసినట్లయితే విఐవిపి కోడ్ విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫోటెక్ 120 ఎంబీఏ సీట్స్, 180 ఎంసీఏ సీట్స్ ఈసారి. సో ఎంబీఏ సీట్స్ సంబంధించి డేటా చూద్దాం. 100 ఎంట్రీస్ పెడదాం, 120 ఉంటారు కాబట్టి. ఇక్కడ ఈ ర్యాంక్ 0 చూపిస్తుంది కదా, ఇదంతా మేనేజ్మెంట్ కోటా. ర్యాంక్ 0 చూపించేదంట మేనేజ్మెంట్ కోటా కింద వచ్చింటారు. తర్వాత ర్యాంక్స్ చూపిస్తాయి చూడండి. ఇక్కడ నుంచి 43 నుండి జి మేఘన 4311 బీసీడి కేటగిరీ. సో బీసీడి 13,000 కూడా వచ్చింది, 13,000 ర్యాంక్ బీసీడి సీట్ ఇక్కడ వచ్చింది. ఓసీ 9,623, ఇక్కడ ఒక ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు మేల్ 15,000. ఎస్సీకి 34,986 ర్యాంక్ కూడా సీట్ వచ్చింది.
ఇంకా చూసుకున్నట్లే కిందికి వెళ్తే లాస్ట్లో చూద్దాం హైయెస్ట్ ర్యాంక్ ఎంత ఉందనేది. బీసీఏ 33,000 కూడా వచ్చింది. ఓసీ 16,000. డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకు ఎంతెంత ర్యాంకు వచ్చింది సీట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. బీసీడీకి 11,000, ఎస్సీ 27,000, 18,000, 40,000. ఎస్సీలో 40,696 కూడా వచ్చింది. బీసీఏలో 10,000, 1,400 ఓసీ. ఇంకా ఇటుపక్క ఉన్నారు ర్యాంకర్స్. 39,000 కూడా ఓసీకి వచ్చింది. ఓసీ ఫీమేల్ 39,845. బీసీబీ 22,000, బీసీఏ 30,000, బీసీడి ఇక్కడ 10,000 ఉంది. 30,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సీట్లు వచ్చాయి ఇక్కడ ఎంబీఏ కింద. బీసీఏ 17,381. ఇలా ఎవరెవరికి ర్యాంక్ వచ్చింది, ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ చేరారని 120 సీట్సే ఉంటే ఇక్కడ 130 చూపిస్తుంది. ఈ సీట్స్ని ఏమంటారంటే ఎక్స్ట్రా సీట్స్ను సూపర్ న్యూమరసీ సీట్స్ అంటారు. అంటే 10% ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎక్స్ట్రా సీట్లు పెంచి ఉంటారు. దానికి సంబంధించి డేటా ఇక్కడ ఉంది స్టేట్ గవర్నమెంట్ది. సో 10% ఆఫ్ ది సీట్స్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎక్స్ట్రాగా పెంచారు. 120 ప్లస్ 10% అంటే 12, 132 సీట్స్ ఉంటాయి టోటల్. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు మిగిలిన సీట్ల 12 సీట్లు వచ్చేసి సూపర్ న్యూమరసీ కోటా కింద ఆ సీట్లు ఇస్తారంట. ఎక్స్ట్రా సీట్లు అలాట్ చేస్తారు. దీని గురించి ఇక్కడ డేటా. సో 120నే కాదు ఇంకా ఎక్స్ట్రానే ఇస్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్ లాస్ట్ ఇయర్ ఏపీ వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే బీసీఏ ఉన్నా కూడా బీసీఏ, బీఎస్సీ ఆర్ డిగ్రీ విత్ కంప్యూటర్స్. బీసీఏ కానీ బీఎస్సీ కానీ డిగ్రీ విత్ కంప్యూటర్స్ ఆర్ ఐటీ, ఈ మూడిట్లో ఏదున్నా కూడా ఎంబీఏ ఎంసీఏ రెండు చేసుకోవచ్చు. డిగ్రీ విత్ మ్యాథ్స్ ఇంటర్ లెవెల్ కానీ డిగ్రీ లెవెల్ కానీ ఎక్కడో చోట మ్యాథ్స్ ఉంటే ఎంబీఏ అయినా చదువుకోవచ్చు, ఎంసీఏ అయినా మీరు చేరచ్చు. డిగ్రీ వితౌట్ మ్యాథ్స్ ఉంటే, మ్యాథ్స్ లేకుండా డిగ్రీ ఉంటే మీరు ఓన్లీ ఎంబీఏకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీ లేకుండా మ్యాథ్స్ ఉంటే ఎంబీఏ, డిగ్రీతో మ్యాథ్స్ ఉండి ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథ్స్ ఉంటే ఎంసీఏ, బీసీఏ బీఎస్సీ డిగ్రీ విత్ కంప్యూటర్స్ ఆర్ ఐటీ ఉంటే ఎంబీఏ ఎంసీఏ రెండు చేరచ్చు. అండ్ వెరిఫికేషన్ అప్పుడు ఏమేం కావాలనేది ఇక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్క్స్, మార్క్ షీట్, ఎస్ఎస్సి మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెన్స్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అండ్ టీసీ. ఏపీ ఐసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు అయితే 1,200 రిజిస్ట్రేషన్ ఉంది లాస్ట్ ఇయర్. క్వాలిఫై కాకపోతే 1,600 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది. సో ఇదంతా కూడా అడ్మిషన్ సంబంధించిన డేటా. ఇది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఈ డేటా ఉంది. స్పాట్ అడ్మిషన్స్ డేటా. సో ఎవరెవరు ఏది చేరొచ్చు అనేది ప్రతిసారి ఇస్తూనే ఉన్నాడు. దానికి సంబంధించి ఈ డేటా ఇది. కేటగిరీ బి సీట్స్ కూడా సపరేట్ నోటిఫికేషన్ ఇస్తాడు. 15% నాన్ ఎన్ఆర్ఐ, 15% ఎన్ఆర్ఐ కింద కేటగిరీ బి సీట్స్ అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ 30% ఉంటాయి. కన్వీనర్ కోటాలో 70% సీట్స్ ఉంటాయి. అవి ఫిలప్ చేసుకునే విధానం కూడా ఇక్కడ ఇచ్చాడు. ఎలా ఫిలప్ చేసుకోవాలి, ఎవరితో ఫిలప్ చేయాలి, ఐసెట్ ర్యాంక్ ఉండాలన్నా ఉండకూడదా, ఎవరినైనా తీసుకోవచ్చా అనేది పూర్తి డీటెయిల్స్ ఈ పీడిఎఫ్లో ఇచ్చాడు. ఐసెట్ 2023 కేటగిరీ బి గైడ్ లైన్స్ అని చూసుకుంటే మీకు కేటగిరీ బికి సంబంధించి కూడా డిసెంబర్లో జరిగింది లాస్ట్ ఇయర్ ఇది. కేటగిరీ బి సీట్స్ కూడా మీరు చేరొచ్చు. వివిఐపికి సంబంధించి, విఐవిపికి సంబంధించి కాలేజ్ గురించి డీటెయిల్స్ చూస్తే ఎంబీఏ 96, ఎంసీఏ 96 తీసుకున్నారు. ఇది వచ్చేసి ఓన్లీ కన్వీనర్ కోటాకు సంబంధించిన అడ్మిషన్స్ ఇది ప్రీవియస్ది. ఇక కట్ ఆఫ్స్ కూడా చూసాము ఎంబీఏకి సంబంధించి. ఎంసీఏకి సంబంధించిన కట్ ఆఫ్ కూడా చూద్దాం. సీట్లు పెరిగాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఈసారి వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టైం లాగా కాకుండా ఇంకో 60 సీట్లు ఎక్స్ట్రా పెరిగాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీనికంటే ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ వన్ 0 ర్యాంక్ చూపిస్తుందంటే అది మేనేజ్మెంట్ కోటా సీట్స్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ చూడండి హైయెస్ట్ ర్యాంక్ ఏదో ఉందో చూద్దాం. 33,000 ఉంది బీసీడీ వాళ్ళు. బీసీడీ కింద 33,000 ర్యాంక్ వచ్చినా కూడా ఓసీలో సీట్ వచ్చింది. ఎంసీఏ సీట్ వచ్చింది. 33,000 ఉన్న బీసీడీకి ఎంసీఏ సీట్ వచ్చింది. దాని తర్వాత ఇంకా ర్యాంక్స్ చూద్దాం.
34,996 ఎస్సీకి సీట్ వచ్చింది ఇక్కడ 34,996కు. తర్వాత 31,000 ఇక్కడ చూసినట్లయితే 31,287 బీసీబీ 31,000 వచ్చిన సీట్ వచ్చింది. బీసీడి ఓసీ 15,622 ర్యాంక్ ఓసీకి సీట్ వచ్చింది. 18,000 ఇంకా బీసీడి 30,000 చూసాం కదా. సో ఇలా మీరు లాస్ట్ ఎవరికి వచ్చిందో చూసుకొని దాని కట్ ఆఫ్ కూడా ర్యాంక్ చూసుకోవచ్చు. మీరు కట్ ఆఫ్ లాగా ఇవ్వలేదు కానీ ర్యాంక్లో పెద్ద ర్యాంక్ ఏదో ఉందో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. బీసీడీ వాళ్ళకు 22,301 ర్యాంక్ కూడా సీట్ వచ్చింది. బీసీడి బీసీబీ బీసీడి 35,000 కూడా వచ్చింది. ఇంకా ఓసీ వాళ్ళలో హైయెస్ట్ ర్యాంక్ చూద్దాం ఎక్కడ వచ్చింది అనేది. ఇది బీసీడీనే. ఎస్సీ 18,497 ఇది ఎస్సీ 18,000. 1,700 ర్యాంక్ 3,500 తక్కువ ర్యాంక్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడికి 100 సీట్స్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఓసీకి సంబంధించి 2,268 ఎస్సీ 17,000 బీసీఏ 8,000 ఎస్టీ 30,000 ఎస్టీ వాళ్ళకి ఇక్కడ చూడండి 30,007 ర్యాంక్ వచ్చింది. ఓసీ వాళ్ళు 16,000 వచ్చినా కూడా పెట్టుకోవచ్చు. 16,415 ఓపెన్ కేటగిరీ. ఇక్కడ కేటగిరీ వైజ్ ఎంతమంది బీసీఈలో 4,442 ఎస్సీలో 40,000 కూడా వచ్చింది. సో ఇక్కడ మార్క్స్ చూసుకొని ఈ ర్యాంక్ చూసుకొని మీ ర్యాంకుకి వస్తుందా లేదా కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోగలరు ఈ వెబ్సైట్కి వెళ్ళి. iset.schhe.apt.online.in ఈ వెబ్సైట్లో కాలేజ్ వైజ్ ఐసెట్ అలాట్మెంట్స్ 2023కి సంబంధించిన డేటా. టీఎస్ ఐసెట్కి ఇంకా 23 డేటా మన దగ్గర లేదు. అది అడ్మిషన్ స్టార్ట్ అయినా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాక వస్తుంది. ఏపీఐసెట్ మాత్రం వెబ్సైట్ స్టిల్ వర్కింగ్ అనమాట. ఏపీఐసెట్ 2023 అడ్మిషన్స్ ఇప్పటికీ వర్క్ అవుతుంది కాబట్టి మీరు బ్రాంచ్ వైజ్ కాలేజ్ వైజ్ మొత్తం అన్నీ కూడా ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ప్రీవియస్ ఏ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది, ఇప్పుడు కూడా దీనికంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఉన్న ర్యాంక్స్ కంటే ఇంకా ఎక్కువ ర్యాంక్స్ కూడా, ఎందుకంటే 60 సీట్స్ ఇక్కడ పెరుగుతున్నాయి కాబట్టి. ఓసీలో ఇంతకుముందు 18,000 90,000 అంటే 20,000 ర్యాంక్ కూడా ఇక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో ఈ కాలేజ్లో సీటు 70 to 80% సెలక్షన్స్ ఉన్నాయి, క్యాంపస్ సెలక్షన్స్. మంచి మంచి ర్యాంక్ వాళ్ళు కూడా చేరినారు. 500 ర్యాంక్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడ చేరారు. చూసినట్లయితే మనం ఓసీ కేటగిరీలో 18,000 వరకు 20,000 వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది. బీసీడీలో 30-40,000 బీసీ వాళ్ళకు కూడా. ఈడబ్ల్యూఎస్ది ఇక్కడ చూపించలేదు, ఎక్స్ట్రా సీట్ల కింద ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అని చూపించలేదు కానీ ఈడబ్ల్యూఎస్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో ఇది పూర్తిగా విజ్ఞాన్స్ ఐఐటికి సంబంధించి కాలేజ్కు సంబంధించిన డీటెయిల్స్. ఇంకా పూర్తి డీటెయిల్స్ చూసుకోవాలంటే మీరు కాలేజ్ కరికులం ఎలా ఉంది, డిపార్ట్మెంట్స్ ఏమి ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఇందాకే చూసాం. ప్లేస్మెంట్స్ మనం ఎగ్జామ్స్ ఎలా ఉంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, లైబ్రరీ, ట్రాన్స్పోర్ట్, హాస్టల్ ఫెసిలిటీస్ చూద్దాం ఒకసారి. కెపాసిటీ వచ్చేసి బాయ్స్ హాస్టల్లో 220 మెంబర్స్ ఉంటారంట. గర్ల్స్ హాస్టల్ కెపాసిటీ 400, టోటల్గా 620. అప్రాక్సిమేట్గా 1,400 మెంబర్స్ కాలేజ్లో ఉన్నట్టు చూపిస్తోంది, 13 to 1,400. సో 600 మెంబర్స్కు హాస్టల్ ఫెసిలిటీ ఉంటే పర్లేదనే. రూమ్స్ వచ్చేసి బాయ్స్ 60 రూమ్స్ ఉన్నాయి, మేబీ 3-4 షేరింగ్ ఉండొచ్చు. గర్ల్స్ వచ్చేసి 150 రూమ్స్ ఉన్నాయి హాస్టల్ రూమ్స్. క్యాఫెటేరియా, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంటర్నెట్, మెడికల్ ఫెసిలిటీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. క్యాంపస్ లైఫ్ ఈవెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఈవెంట్స్లో చూసుకోవచ్చు. సో ఒకసారి ఈవెంట్స్లోకి వెళ్ళి చూద్దాం. 2020-21 సంబంధించిన ఈవెంట్స్ చూస్తే ఇనాగ్రేషన్ సంబంధించింది ఉంది. తర్వాత అబౌటస్లో మీరు వీళ్ళ కాలేజ్కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ దగ్గర నుంచి. సో ఇది విజ్ఞాన్ ఐఐటికి సంబంధించింది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీని కోడ్ వచ్చేసి విఐవిపి, ఇది గుర్తుపెట్టుకోవాలి. విఐవిపి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫోటెక్, కానీ ఇక్కడ విపి అని ఉంది, డిఫరెంట్గా ఉంది చూడండి. సో మీరు సెర్చ్ చేసినప్పుడు వెబ్ కౌన్సిలింగ్లో ఒక్కోసారి కనిపించదు, కోడ్స్తోనే ఉంటాయి కాబట్టి కోడ్ రాసి పెట్టుకోవాలి మనం. కాలేజ్ పేరు ఒక్కోసారి చూపించదు. విఐవిపి విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫోటెక్. ఈ కాలేజీలో అడ్మిషన్ల కోసం మీరు చేరాలనుకుంటే మాత్రం క్యాంపస్ బాగుంది, ప్లేస్మెంట్స్ బాగున్నాయి, ప్లస్ ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాము.
ఎంత ఉంది ఫీజు అనేది. సో కాలేజ్ ఫీజు ఇంతకుముందు చూసాము ఎంత ఉండేది. కాలేజ్ డీటెయిల్స్లోకి వెళ్తే హోమ్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్లో కనిపిస్తుంది. హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో విఐవిపి దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఫీజు చూపిస్తుంది. ఎంబీఏకి 47,500, ఎంసీఏకి 50,300. మనకు తెలిసిందే ఏపీలో ప్రైవేట్ కాలేజెస్లో ఏ కాలేజ్లో కూడా రీయింబర్స్మెంట్ అనేది ఉండదు. ఓన్లీ యూనివర్సిటీస్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు, యూనివర్సిటీ సీట్స్ అండ్ యూనివర్సిటీలో ఉండే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు మాత్రమే రీయింబర్స్మెంట్ ఉంటుంది. మిగతా కాలేజీలంతా ఫుల్ ఫీజు మీరు కట్టేసుకోవాలి. ఎంబీఏ 47,500, ఎంసీఏ వచ్చేసి 50,300. ఇవి ఫీజ్ డీటెయిల్స్. సో ఈ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీకు. ఏపీ ఐసెట్ 2023 అడ్మిషన్స్ దాంట్లో మీరు ఎక్కడెక్కడ అలాట్మెంట్ జరిగింది, తర్వాత కోర్సెస్ అన్నీ కూడా ఒక్కొక్క కాలేజ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి కాలేజ్ వైజ్ కూడా ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ ఉండే కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడ మొత్తం అన్ని కాలేజెస్ లిస్ట్ ఉంది. స్టేట్లో ఉండే అన్ని కాలేజెస్, ఏ కాలేజ్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎంత ర్యాంక్తో సెలెక్ట్ అయ్యారు అన్నీ కూడా ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఇది విజ్ఞాన్స్ ఐఐటికి సంబంధించిన టోటల్ ఓవర్వ్యూ. ఇంకా మరిన్ని విషయాల కోసం తెలుసుకోవడం కోసం స్టూడెంట్ రివ్యూస్ ఏమన్నా ఉంటే మీరు చదవచ్చు. స్టూడెంట్ రివ్యూస్ అని మీరు విజ్ఞాన్ నెట్లోనే సెర్చ్ చేసుకోవచ్చు. విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రివ్యూ లేదా స్టూడెంట్ రివ్యూ అని టైప్ చేసి మీరు సెర్చ్ చేసుకుంటే స్టూడెంట్ రివ్యూస్ కూడా ఎవరైనా పెట్టింటారు. సో రేటింగ్, స్టూడెంట్ రివ్యూస్ ఇలా చూసుకోవచ్చు. జెన్యున్ రివ్యూస్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరంటే వాళ్ళు ఏదంటే రివ్యూ పెట్టింటారు, దాని కాకుండా జెన్యున్ ఏది ఉండొచ్చు, లేదా ప్రీవియస్ ఎవరన్నా అక్కడ చదివింటే వాళ్ళతో మనం మాట్లాడుకొని కరెక్ట్ అయిన రివ్యూ తీసుకోగలిగితే ఇంకా మంచిది. సో విజ్ఞాన్ కాలేజ్ అయితే నేను విన్నది ఏమంటే వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్ ఇన్ ద స్టేట్లో టాప్ కాలేజెస్లో ఇదొక మంచి కాలేజ్. కావాలంటే మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది చెక్ చేసుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఏ కాలేజ్ బెస్ట్ అనేది మనము ఈజీగా చెప్పొచ్చు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇక్కడ ర్యాంకింగ్స్ ఉన్నాయి, ఇంటేక్ ఎంత ఉందనేది, లేదా మీరు డైరెక్ట్గా గూగుల్లోనే వెళ్ళి విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని టైప్ చేస్తే మీకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట ఎంత ఉంది అనేసి. లేదా టాప్ 100 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉండే కాలేజెస్ అన్ని కూడా మీరు చూసుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మీకు 100, 200, 300లో ఉందంటే చాలా మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఎన్ఐఆర్ఎఫ్ ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉంటుంది. వీళ్ళ మొత్తం కాలేజ్ గురించి అన్ని డీటెయిల్స్ తీసుకొనే వీళ్ళకి ర్యాంకింగ్ ఇచ్చి ఉంటుంది కాబట్టి. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్డ్ టాప్ కాలేజెస్. (2024) ఎంబీఏ. సో ఎంబీఏ ర్యాంకింగ్స్ చూసుకోవచ్చు. ఇండియా లెవెల్ ర్యాంకింగ్స్ ఇవన్నీ. ఇలా వెళ్ళిన తర్వాత ఇండియా లెవెల్ ర్యాంకింగ్స్ అన్ని కూడా ఎంబీఏకి సంబంధించినట్టు అన్నీ చూసుకోవచ్చు. చాలా తక్కువ ఉంటాయి మన స్టేట్కి సంబంధించినట్టు కూడా. ఇక్కడ చూడండి హర్యానా ఫస్ట్ ఏది ఉందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఆంధ్రాలో ఎక్కడ ఉందనేది చూసుకోవచ్చు మీరు. సో టాప్ 50లో ఏం కనిపించట్లేదు. కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. మళ్ళీ మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంబీఏకి సంబంధించి టాప్ ఎంబీఏ కాలేజెస్ 23 డేటా చూద్దాం. 24 ఇంకా వచ్చిందో లేదో. సో టాప్ అన్ని ఐఏఎంసే ఉంటాయి మోస్ట్లీ. మనకు 150 అబోనే ఉంటుంది నార్మల్ కాలేజెస్ అన్ని కూడా. ఖరగ్పూర్, మెడ్రాస్, రాంచీ, న్యూఢిల్లీ, అమిటీ యూనివర్సిటీ. మీరు టాప్ 100లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనవే కనిపించవు, లేదా ఒక్కొక్కటి సెర్చ్ చేసుకోండి ఈజీగా కనిపిస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 24th యూనివర్సిటీ కేటగిరీలో 24th ర్యాంక్ ఉంది. ఓవరాల్ కేటగిరీలో
48th ర్యాంక్ ఉంది. ఇలా చూసుకోవచ్చు. ఫార్మాసిటికల్‌లో 30, ఇంజినీరింగ్‌లో 74 ఇలా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు సెర్చ్ చేశాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ర్యాంకింగ్ ఎంతుంది అనేది ఓవరాల్ ర్యాంకింగ్ ఒక్కొక్క దాని వైజ్ అంటే ఇంజినీరింగ్ వైజ్ కేటగిరీ వైజ్ ర్యాంకింగ్ ఓవరాల్ కేటగిరీ ర్యాంకింగ్ 48 ఉంది. ఇలా 100 లోపు ఉండేది టాప్ అన్నమాట. ఇండియాలోని టాప్. ఇలా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకున్నారంటే మీరు బెటర్ కాలేజ్‌ను చూస్ చేసుకోగలరు. ఏది బెటర్ కాలేజ్ చూడాలంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకోండి. ఓవరాల్ ర్యాంకింగ్స్ చూపిస్తున్నాయి. ఇండియా వైడ్ ర్యాంకింగ్స్, స్టేట్ వైడ్ ర్యాంకింగ్స్, మేనేజ్మెంట్ వైజ్ ర్యాంకింగ్ అంటే ఇంజినీరింగ్, మెడిసిన్ అలా సపరేట్ ర్యాంకింగ్ అనేవి ఉంటాయి. ఆ ర్యాంకింగ్ చూసుకున్నామంటే మనం కరెక్ట్‌గా మంచి కాలేజ్‌ను డిసైడ్ చేసుకోవచ్చు మనం. బెస్ట్ వచ్చేసి 200 to 300 లోపు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉండేటివన్నీ కూడా టాపే అని చెప్పుకోవచ్చు. థౌజండ్స్‌లో ఉంటే పెద్దగా ఎఫెక్ట్ ఉండద్దని ఎన్ఐఆర్ఎఫ్ ఏం చూస్తుందంటే ప్లేస్మెంట్స్ చూస్తుంది, క్యాంపస్ చూస్తుంది, ఇచ్చిన ఫెసిలిటీస్ చూస్తుంది, స్టాఫ్ ఎలా ఉన్నారు చూస్తుంది. అన్నీ కూడా మైండ్‌లో పెట్టుకొనే అది సెపరేట్ రిపోర్ట్ తయారు చేసి ర్యాంకింగ్ అనేది కాలేజ్‌కి ఇస్తుంది. సో మరిన్ని ఏపీకి సంబంధించిన ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజీల ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీకి సంబంధించి ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజ్ పూర్తి డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొని వస్తాం.